భారతదేశానికి 16వ అటార్నీ జనరల్గా శ్రీ ఆర్ వెంకటరమణి గారు అపాయింట్ అయ్యారు. ఈయన పాండిచేరికి చెందిన చాలా పెద్ద లీగల్ లుమినరీ. 2 సార్లు అంటే 2010లో 2013లో ఈయన లా కమిషన్లో సభ్యులుగా పనిచేశారు. అంతేకాదు రాజ్యాంగాన్ని సమీక్షించడం కోసం ఎస్టాబ్లిష్ అయిన వెంకటాచలయ కమిషన్లో కూడా ఈయన ఇంపార్టెంట్ మెంబర్ అన్నమాట. అంతేకాదు సౌత్ ఏషియన్ టాస్క్ ఫోర్స్ ఆన్ జ్యుడిషియరీలో కూడా ఈయన మెంబరు. ఈయన చాలా క్రెడిట్స్ ఉన్నాయి. మన హిజాబ్ కేసు అయింది కదా కర్ణాటకలో, దానికి సంబంధించి ఆ కేసులో టీచర్స్ తరపున, ఆల్మోస్ట్ గవర్నమెంట్ తరపున అనుకోవచ్చు, ఈయన లాయర్ అనమాట. సో పెద్ద పెద్ద ఫేమస్ కేసుల్లో ఈయన వాదనలు. ఈయన చాలా జెంటిల్ అండ్ సాఫ్ట్ హ్యూమన్ బీయింగ్ అంట. సో ఇటువంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశానికి 16వ అటార్నీ జనరల్ అయ్యారు. అయితే ఇక్కడ క్వశ్చన్, ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలి? భారతదేశంలో అటార్నీ జనరల్ వస్తే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 76 అటార్నీ జనరల్, ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్. అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్ వీళ్ళిద్దరు కూడా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనమాట. ఓకే, దాంతోపాటు ఆర్టికల్ 88 కింద అటార్నీ జనరల్ కెన్ సిట్ ఇన్ ద పార్లమెంట్ వితౌట్ ఓట్. ద పర్సన్ హూ ఇస్ నాట్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా పార్లమెంట్లో కూర్చోవచ్చు, పార్లమెంట్ డిబేట్స్లో కూర్చోవచ్చు వితౌట్ ఓట్ అనమాట. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కూడా స్టేట్ లెజిస్లేచర్లో కూర్చోవచ్చు వితౌట్ ఓట్. వీళ్ళు ఎప్పుడైతే లెజిస్లేచర్స్లో కూర్చున్నారో వాళ్ళకి లెజిస్లేచర్లో ఉండే ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. అంటే ఆర్టికల్ 105 ప్రకారం 194 ప్రకారం ఉండే ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఎప్పుడైతే అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ లోపల కూర్చుంటారో ఆ ప్రివిలేజెస్ వీళ్ళకి కూడా వర్తిస్తాయి అనమాట. అటార్నీ జనరల్ అనే వ్యక్తికి అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ జడ్జిగా అర్హత ఉన్న ఏ వ్యక్తినైనా ప్రెసిడెంట్ అటార్నీ జనరల్గా అపాయింట్ చేయొచ్చు. అదేవిధంగా గవర్నర్ లెవెల్లో అయితే హైకోర్టు జడ్జిగా అర్హత ఉన్న ఏ వ్యక్తినైనా అడ్వకేట్ జనరల్గా అపాయింట్ చేయొచ్చు అనమాట. సో అటార్నీ జనరల్ కింద సాలిసిటర్ జనరల్ ఉంటారు. అటార్నీ జనరల్ హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ అయితే సాలిసిటర్ జనరల్ సెకండ్ హైయెస్ట్ లీగల్ ఆఫీసర్. తర్వాత 4 అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ ఉంటారు. అటార్నీ జనరల్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయితే సాలిసిటర్ జనరల్, అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ వీళ్ళందరూ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు. సో అటార్నీ జనరల్ ఈజ్ అ హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఇన్ ఇండియా. అటార్నీ జనరల్ జనరల్గా హీ వోంట్ టేకప్ కేసెస్ అగెన్స్ట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ వ్యతిరేకంగా కేసెస్ టేకప్ చేయకూడదు. అటార్నీ జనరల్ అనేది గవర్నమెంట్ పోస్ట్ కాదు. హీ కెన్ డూ ప్రైవేట్ ప్రాక్టీస్ ఆల్సో. అటార్నీ జనరల్ ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ క్రిమినల్ కేసెస్ తీసుకునే ముందు ఆయన గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అండ్ గవర్నమెంట్ వ్యతిరేకమైన కేసెస్ చేయకూడదు. భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఆయన ఏ కోర్టు ముందైనా, ఏ ట్రిబ్యునల్ ముందైనా హాజరవచ్చు అనమాట అటార్నీ జనరల్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ అడ్వకేట్ జనరల్ ఏ కోర్టు ముందైనా, ఏ ట్రిబ్యునల్ ముందైనా హాజరవచ్చు. సో ఈ 2 పోస్టులు రాజ్యాంగబద్ధమైన పోస్టులు కాబట్టి రాజ్యాంగ విలువలతో కూడుకున్న పోస్టులు అనమాట. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ డిఫెన్స్లో పడినా, గవర్నమెంట్ తప్పు చేసినా సరే అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ స్ట్రాంగ్గా గవర్నమెంట్ తరఫునే వాదిస్తుంటారు. ఇంతకుముందు మనకి కేకే వేణుగోపాల్ ఉన్నారు, అంతకుముందు ముకుల్ రోహ్తగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్టాల్వర్డ్సే. వీళ్ళందరూ కూడా అటార్నీ జనరల్గా అద్భుతంగా పనిచేశారు. కానీ కొన్ని సందర్భాలు ఇప్పుడు ఆధార్ కేసు ఉంది. రైట్ టు ప్రైవసీ అనేది గవర్నమెంట్ ప్రకారం ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పి ముకుల్ రోహ్తగి ఆ రోజున స్ట్రాంగ్గా చెప్పారు. కానీ సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది అనమాట.